హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణి ఫుడ్స్. ఈరోజు ఈ వీడియోలో గారెలు చేసి చూపిస్తానండి. గారెలు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బాగుంటాయి. నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తాయి. వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో, ఈ గారెలు చేసుకోవటానికి ముందుగా మినపప్పు తీసుకోవాలి. నేనిక్కడ పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. దీనిని 2, 3 సార్లు కడుక్కొని నాననివ్వాలండి. ఇక్కడ మనకి మినపప్పు, పొట్టు మినపప్పు కాబట్టి 8 అవర్స్ వరకు నానాలి. చూడండి, 8 అవర్స్ తర్వాత పప్పు అనేది ఇలా నానింది కదా! సో, మినపప్పుకి పొట్టు తీసుకొని ఇలా వాష్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. దీనిలోకి ఈ పప్పుని వేసుకోవాలి. ఈ మిక్సీ జార్‌లో వాటర్ ఎక్కువ వేయకండి. వాటర్ ఎక్కువ వేసి మిక్సీ చేస్తే జారుగా అయిపోతుంది. సో, గారెలనేవి సరిగా రావు. కొంచెం వాటర్ వేసుకొని రుబ్బుకోండి. చూడండి, ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండెను ఒక గిన్నెలోకి తీసుకోండి. చూడండి, ఇప్పుడు ఈ పిండిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వలన ఏమవుతుందంటే గారెలనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ కలిపిన పిండిని ఫ్రిడ్జ్‌లో ఒక 1 అవర్ పాటు ఉంచుకోండి. ఇప్పుడు మనం ప్యాన్ తీసుకొని దానిలోకి ఆయిల్‌ని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్‌ని పోసుకోండి. దాన్ని వేడవ్వనివ్వండి. చూడండి, ఇక్కడ మనం గారెలు వేసుకోవటానికి ఒక గిన్నెలో వాటర్ తీసి పెట్టుకోండి. ఆయిల్ వేడైంది కదా! ఫ్రిడ్జ్‌లోంచి తీసుకున్న ఈ గారెల పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని చేతిని ఇలా వాటర్‌తో తడుపుకోవాలి ఫస్ట్. ఆ తరువాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్‌గా బాల్ షేప్‌లో తీసుకొని ఇలా గారెలాగా మెత్తుకొని వేసుకోవాలి. మరలా చేతిని ఇలా వాటర్‌తో తడుపుకొని కాస్త పిండిని ఇలా రౌండ్ బాల్ షేప్‌లో తీసుకొని గారెలాగా వేసుకోవాలి. మీకు గనక ఇలా రాకపోతే ఒక పాల కవర్ తీసుకోండి. దానిపైన వాటర్‌తో తడుపుకొని దానిపైన మీరు ఈ గారె పిండిని వేసుకొని గారెలాగా అత్తుకొని వేసుకోండి. అలా అయినా వేసుకోవచ్చు. సో, లేదు నాకు గారెలు వేయడం వచ్చు అనుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో చూస్తున్నట్టుగా వేసుకోండి, సరిపోతుంది. చూడండి, గారెలనేవి వేగిన తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతాయి. సో, బాగా వేగాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు గారెల్ని వేపుకోవాలండి. చూడండి, ఈ గారెలనేవి వేగాయి కదా! సో, దీనిని ఒక ప్లేట్ తీసుకొని దానిపైన టిష్యూ వేసుకొని దానిపైన వేసుకోండి గారెలనేవి. ఈ కలర్‌లో వేగితే సరిపోతుందండి. ఇప్పుడు మరలా గారెల పిండిని తీసుకొని సేమ్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు గారెలని వేసేసుకోండి. అంతేనండి. మిక్సీలో రుబ్బినా కూడా చాలా క్రిస్పీగా, సాఫ్ట్‌గా వస్తాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. ఈ గారెల్ని మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, ఈవినింగ్ స్నాక్స్‌లోకైనా, ఒక దేవుడి ప్రసాదానికైనా కూడా ఈ గారెలు చేసుకోవచ్చండి. చూడండి, ఈ గారెలన్నింటినీ కూడా ఒక బౌల్‌లోకి తీసుకోండి. అంతేనండి. గారెలనేవి చాలా సింపుల్‌గా చేసేసాను కదా! మీరు కూడా నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి.
మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో అనేది నాకు కమెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.